అసంతృప్తులు అలకలు ఉండొద్దు, చేరికల సమయంలో జాగ్రత్తలు తీసుకోండి, పార్టీలోని సీనియర్ నేతలకు ప్రయారిటీ తగ్గొద్దు, పీసీసీకి ఏఐసీసీ నుంచి సూచనలు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంతో ఎమ్మెల్సీతో శ్రీధర్ బాబు చర్చలు, పార్టీకి జీవన్ రెడ్డి పెద్ద దిక్కు అని కమెంట్. సో జీవన్ రెడ్డి గారు చాలా సున్నితస్తులు, చాలా 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 సౌమ్యులు, గౌరవప్రదులు, అద్భుతమైనటువంటి వ్యక్తి. సో ఎంత మంచి వ్యక్తి అంటే ఆయనకు కల్మషం లేదు, ఆయనకి ఇంత గర్వం లేదు, ఇంత కల్మషం లేదు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఎంత ఓపిక, ఎంత సహనం, మరి భగవంతుడు ఆయనకి అంత అద్భుతమైనటువంటి ఓపిక ఇచ్చారు. అటువంటి లీడర్లను కూడా బాధ పెడితే ఇక పాపం పోతుందా ఊరికేనే. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు నేనే చూసిన, స్వయంగా నేను రాత్రి 11:30కు పొద్దు నుంచి తిరిగినటువంటి ఆ వ్యక్తి ఇంత ముఖంలో చిరునవ్వు, ఇంత కసరడం లేదు, ఏం లేదు, చాలా ఓపికగా రాత్రి 11 గంటలకు మొత్తం ప్రచారం అంతా అయిపోయేది. 11 గంటలకు ఓపిక్గా ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆయన, ఓపిక్గా. అసలు ఇంత చిరాకు లేదు. జనరల్గా అయితే చాలా గర్వపడతా ఉంటారు, చాలా ఈ అహంకారానికి పోతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కసడాలు, లేకపోతే ఆ ఇరిటేషన్ వేరే వాళ్ళ మీద చూపించడాలు, ఇటువంటివన్నీ కూడా ఆయనకు తెలియదు. అందరితో మాట్లాడతారు, అందరితో కలిసిపోతారు, ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అటువంటి సీనియర్ నాయకులు జగిత్యాల జిల్లాలో ఏ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి, సౌమ్యులు. మరి అటువంటి అతన్ని కూడా ఇబ్బంది పెట్టిరంటే ఇక మీకే తెలియాలి. ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం పడిపోతుందా? ఎమర్జెన్సీ కాల్ ఏమన్నా పడ్డదా? అందరినీ చేరికలు చేసుకోవాలి పడి పట్టుకొని. మరి అవును, మరి కవితకి క్లోజ్ అయిన వ్యక్తిని ఎందుకు చేసుకోవాలి చేరిక? ఇప్పుడు ఈ జగిత్యాల ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో కవితనే పైకి తీసుకొచ్చిందంట. మరి కవిత పైకి తీసుకొచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు, రేవంత్ రెడ్డికి ఎందుకు? క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీ రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా. సీనియర్ నాయకులు ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ, ఒకటి మాత్రం చెప్తున్నా, ఎవరైతే కాంగ్రెస్ జెండా ఎజెండా మోసినటువంటి అసలు సిసలైనటువంటి కార్యకర్తలు, పక్కా కాంగ్రెస్ వీళ్ళు కాంగ్రెస్ వాదులు అని ఒకప్పటి నుంచి దాదాపుగా అదే పార్టీని పట్టుకొని వేలాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరిని ప్లాన్ చేసి మరీ పక్కకు తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు సిసలైనటువంటి గ్యారంటీ కార్డ్స్ని ఎవడెవడైతే ఇంటింటికి తీసుకుపోయినరో వాళ్ళని మాత్రం కాంగ్రెస్ పట్టించుకోవట్లే. మీకు అధికారం ఉంటే 2 ఏళ్ళు ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు, మా అంటే 4 ఏళ్ళు ఉండొచ్చు. ఇటువంటి తప్పిదాలు చేస్తే తెలంగాణ ప్రజలు ఎవడు ఊరుకోరు. ఆఖరికి మీ సొంత పార్టీ, సొంత క్యాడర్ కూడా మీకు సహకరించదని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఏమవుతుందండి, జగిత్యాల ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోకపోతే కిరీటాలు పడిపోతున్నాయా? లేకపోతే పార్టీకి ఫండ్ కరువైందా? లేకపోతే ఇంకోడన్నా బెండ్ అవ్వాలనుకుంటుండ్రా? ఈ లత్కోర్ బ్యాచ్ అవినీతి ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ వద్దురా నాయన అని తెలంగాణ ప్రజలు గద్దె దింపిర్రు. ఆ గద్దె దింపిన బ్యాచ్ని పట్టుకొని ఈ క్లోజప్ అలాడిచ్చినట్టు హీ అని నవ్వి ఒక బొకేలు ఇచ్చేసి ఇది తీసుకొచ్చేసి పార్టీలో జాయిన్ చేస్తారు. వాళ్ళు లేకపోతే ఏమవుతుంది? పార్టీలా ఏమైనా అవుతుందా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా? మీ కాంగ్రెస్ లేకపోతే సీఎం కుర్చీకి ఎవడన్నా ఎసరు పెట్టిండ్రా? ఏం లేదు. పక్కన మా బాబు గారు ఉన్నంతసేపు మీరు చాలా చల్లగా ఉంటారు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. నక్క తొక్కినట్టు వచ్చిర్రు మీరు. అదృష్టం కలిసి వచ్చింది. మీరు కర్మని బాగా నమ్ముతారట కదా, అదృష్టం బాగా కలిసి వచ్చింది. మరి ఇంకెందుకు తీసుకోవాలి వాళ్ళని? ఎందుకు తీసుకోవాలి? వాళ్ళని తీసుకొని కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారుడు రాజకీయం చేస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ తీసుకుందని చెప్పి ఇప్పుడు మీరు కూడా తీసుకుంటే బీఆర్ఎస్కి పట్టిన గతే మీ కాంగ్రెస్కి కూడా పడుతుంది. అవినీతి వద్దనుకొనే ప్రజలు దూరం పెట్టిరు. మళ్ళీ అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా గబ్బు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ చూడాలి ఏమవుతుందో. రాజీనామా చేయడానికి వచ్చారు, మరి ఇప్పుడు రాజీనామా చేస్తే ఏమవుతుందో చూద్దాం.